వికసిత పుష్పాలు ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వికసిత పుష్పాలులో వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచుకోవటానికి రాజలక్ష్మి గారు వచ్చారు. రాజలక్ష్మి గారు అనపర్తి నుంచి వచ్చారు. 2008లో ధ్యానం ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి విశేషంగా వారి ధ్యాన సాధన ద్వారా ఎన్నో అనుభవాల్ని పొంది అందరికీ ఆ ఫలితాలని అందించాలి అన్న వినిపిస్తుందండి. అందరికీ ఆ ఫలాలని అందచేయాలి అన్న ఉద్దేశంతో వారు ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు, పిరమిడ్ నిర్మాణాలలో విశేషంగా పాలు పంచుకుంటూ వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణంలో తమ భాగస్వామ్యాన్ని అందిస్తూ వశిష్ఠ గౌతమి పిరమిడ్ లో ఉన్నటువంటి నిత్య అన్నదాన ట్రస్ట్ కి ఒక ట్రస్ట్ మెంబర్ గా ఉంటూ వారి సేవలు కొనసాగిస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. అక్కడ సర్వీస్ లో ఉన్న వారికి వారి హస్బెండ్ ఇద్దరూ కలిసి పుట్టింటికి వెళ్ళిన వారికి మనం తిరిగి మన ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే సాగనంపుతామో అలా ఆ స్వీట్లు అవి ఇచ్చి మరీ పంపించటం ఎంతో మంది ఆ అనుభవాన్ని పొందున్నారు. వాళ్ళలో నేను కూడా ఒక్కదానిని. వారంత ప్రేమగా పుట్టింటికి వచ్చిన పిల్లల్ని ఎలా అయితే చూసుకొని పంపిస్తారో అక్కడ ప్రతి ఒక్కరిని వారంతా బాగా చూసుకుంటారు. ఈరోజు అటువంటి విశిష్టమైన వ్యక్తి మనకి వారి అనుభవ జ్ఞానాన్ని పంచుకోవటానికి వచ్చారు. వెల్కమ్ అమ్మా. నమస్తే. నమస్తే మేడం. ప్లీజ్ కంటిన్యూ అమ్మా. పరిచయం చేసుకుంటున్నాను. నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. వికసిత పుష్పాలు జూమ్ సెషన్ లో ఈ వేదికపై అందరితోనూ నేను ఈ అవకాశం నాకు కల్పించడం అనిత గారి ద్వారా మీ అందరినీ కలిసిన భాగ్యం నాకు కలిగించినందుకు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు శతకోటి పాదాభివందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా దీని యొక్క పరిచయం నమస్కారాలు. మరి ఈ రోజు మీతో పంచుకోవడానికి నా అనుభవ జ్ఞానాన్ని మీరు తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ. నా పేరు రాజ్యలక్ష్మి అండి. ఇక్కడ ఒక పల్లెటూరు అనపర్తి మండలంలో. మా వారి పేరు సుబ్బారావు గారు. 2008 లాస్ట్ నుంచి మేము ధ్యాన పరిచయం అయింది. అప్పటి నుంచి కూడా తెలుసుకున్న అప్పటి నుంచి విడిచిపెట్టకుండా ఇంకా ధ్యాన సాధన పెంచుకుంటూ రోజుకి ఒకసారి చేసేది, 2 సార్లు చేసేది, 3 సార్లు, రోజుకి 4 గంటలు కంటిన్యూగా ఉంటుంది నేను చేసే సాధన. అలాగే అందరికీ చెప్పటం తపనతో మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందించాలనే ఉత్సాహంతో మరి మనం పొందిన అనుభవాలు తద్వారా జ్ఞానము ఇవన్నీ కూడా పంచాలి, పెంచుకోవాలి అనేది మా యొక్క సంకల్పం. అలాగే మా వారు కూడా, నా భర్త కూడా ఈ ధ్యాన సాధనలో నాతో పాటు ఆయన పాలు పంచుకుంటూ మరి నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఆయనకి అండదండగా ఎక్కడికి బయట క్లాసులకు వెళ్ళాలని నన్ను పంపిస్తున్నారు. అలాగే అన్ని సహకారం అందిస్తూ ఒకరికి ఒకరు ఎంతో అద్భుతమైన ఈ ధ్యాన జీవితం కుటుంబ సభ్యులతో అందరితో కూడా చాలా ఐకమత్యంగా ప్రేమతో ఉండటానికి మనకు ధ్యానమే మూలం. మనల్ని మనం తెలుసుకోవటం ద్వారా ఎంతో ఉంటుంది మాస్టర్స్. ఈ రోజు ఇలా ఉన్నామంటే మనకు ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకోవటం వల్లే అని మనందరం తెలుసుకోవాలి. అలాగే ధ్యానం గురించి తెలుసుకుందాం. పరిచయం ఎలాగైందో చెప్తాను. ఫస్ట్ నాకు బ్యాక్ పెయిన్స్ అది ఉండేది. అసలు ప్రతిరోజు చేసుకున్న దాని నుంచి కొంత పడుకోవడం, కాసేపు పని చేసుకోవడం, ఇలాగా నిస్పృహ, కొంచెం బాడీ పెయిన్స్, నొప్పులు, ఎక్కువగా పని చేయలేకపోవడం, పిల్లల్ని పెంచుకోవడం, అది చదువులు వాళ్ళు 10th ఇంటర్ అయ్యే వయసుకే ముగ్గురు బాబులు మాకు. అక్కడ ఎంత పని ఉంటుందండి మగపిల్లలతో, స్కూలుకి పంపించడం, చదువులకి అన్ని ఆ వయసులో అందరికీ అలాగే ఉంటుంది. అప్పటి నుంచి ఈ బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ చాలా ఇబ్బంది పడేదాన్ని. ఏంటి ఇలా ఉంది, ఈ నిస్పృహ, నీరసం, ఈ పని చేసుకోలేకపోవడం, ఇప్పుడే ఎలా ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, వీళ్ళ పెళ్లిళ్ళు అయ్యాక ఎలా ఉంటుంది నా పరిస్థితి అని అంతా కూడా ఆందోళనగా ఉండేది, అగమ్య గోచరంగా ఉండేది.
ఆ టైంలో యోగా ద్వారా నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటూ, అలాగే ఆహార నియమాలు కూడా అప్పుడే చాలా నియమానుసారం ఏమి ఏమి పని చేస్తున్నాయి, మనకి ఏమి పడతలేదు అనే ఉద్దేశంతో అలాగా తీసుకుంటూ ఉన్నాం. అలాగే జాగ్రత్తగా ఉంటూ మరి మనల్ని మనం తెలుసుకోవటం, మనల్ని మనం నియంత్రించుకోవటం. అలా మనం ఒక చోట ఉంటున్నాం. పని ఒక చోట ఉంటుంది. ఆలోచన ఒక చోట ఉంటుంది. ఏదన్నా చదివినా పూర్తిగా కాన్సంట్రేషన్ లేదు. ఇలా మనల్ని మనం నియంత్రించుకోవాలంటే ఎలాగో అని తపన ముందే నాకు నా లోపల నుంచి బయలుదేరింది. అలాగా చేస్తూ ఇది దేని ద్వారా అంటే ధ్యానం ద్వారానే సాధ్యం. తెలుసుకోవాలి అని అనుకునే సమయంలోనే నాకు ముందుగా నన్ను నేను నియంత్రించుకోవడానికి రామకోటి రాయటం కూడా జరిగింది. ఆ రామకోటి రాస్తూ నియమ నియమంగా ఉండేదాన్ని. అన్ని తెలుసుకుంటూ ఆ సమయంలోనే యోగా ద్వారా యోగా మాస్టరు ధ్యానం గురించి చెప్పేవారు. ఆ ధ్యానంలో కూడా కొంత సమయం తీసుకున్నా మనకు అనుభూతి మన లోపలికి మనం స్థితమవ్వటం అనేది జరగలేదు. ఎలాగో ఎలాగో అనుకునే సమయంలో మా ఊళ్ళో 41 రోజులు గుడిలో ధ్యానం జరిగింది. మా పక్క ఊరు మాచవరం నుంచి వచ్చి ఇక్కడ 41 రోజులు పెట్టారు. అయినా అప్పటికి ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి చాలా ఒక సమస్యగా ఉంటుంది కుటుంబాల్లో. ప్రతిరోజు వెళ్ళడానికి ఒప్పుకోరు. అలాంటి వెళ్ళాలి, కూర్చోవాలి అని మనకు మనం ఎన్నో ఆలోచించుకుంటూ అలా ఉన్న సమయంలో మన ఇరుగు పొరుగు ఆవిడ ఒక తీసుకెళ్ళి ఆంటీ రండి నేను ఉంటాను కూడా తీసుకెళ్ళి ఈరోజు మంచి క్లాస్ జరుగుతుందని జయశ్రీ మేడం, వీర జయశ్రీ మేడం క్లాసు ఆవిడకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆ రోజు ఆవిడ క్లాసు విని అబ్బా ఎంతో బాగుంది ఇలా అని చెప్పి అలాగే నాన్ వెజ్ కూడా చెప్పారు. ధ్యానం గురించి నాన్ వెజ్ గురించిని అలా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా జరిగిన సంఘటన అదే క్లాస్ కూడా అన్ని మా వారికి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నాన్ వెజ్ గురించి అప్పటికే నాకు మానేయాలని కలుగుతుంది లోపల నా ఎన్న నుంచి. ఇంకా ధ్యానం తెలియకముందే ఇది మాటలో శాకాహారం గురించి తెలియకముందే అహింసావాదం గురించి వినకముందే నాలో మార్పు జరుగుతూ ఉందన్నమాట. ఆ మార్పు ఇచ్చి ఎందుకు ఇది తినాలా, మానేస్తే బాగుండు, నోరంతా చిరాగ్గా ఉంటుంది, వాసన వస్తుంది. ఇలా 10 మందిలోనూ ఇలా పబ్లిక్‌గా ఏంటో తినటం అదొక నాకు ఫీలింగ్ చిరాకు, సిగ్గుపడినట్టుగా నా మనసులో అనిపిస్తుంది. కానీ పూర్తిగా ఇంట్లో ఏదో వండాలి గనక తింటున్నాము అన్నట్టుగా అలా ఉండగా ఈ ధ్యానంలో ప్రవేశించటం మంచి ఆధారం దొరికినట్టు అయింది నాకు. అలాగా ఒకసారి 2 సార్లు ఇంట్లో వండటం అయింది. నేను మానేసిగా కూడా నాకు తినాలని కోరిక తగ్గింది. అలాగే నేను వండినా గాని తినకుండా 2 సార్లు అలా చేసి పెట్టడం జరిగింది. మా వారు గమనించలేదప్పుడు. రెండోసారి వండినప్పుడు మరి నువ్వు నాతో భోంచేయట్లేదే అంటే అప్పుడు ఇలాగా దీని గురించి నేను తర్వాత తింటాను. నాకు ఇష్టం అవ్వట్లేదు. ధ్యానంలో విన్న కాడి నుంచి నాకు ఇంకా పూర్తిగా బలం చేకూరింది. మానేయాలనుకుంటున్నాను. మానేశాను కూడాను. మీకు కావాలంటే మీకు చేసి పెడతాను. మరి మీకు తెలియదు గనక అంటే అప్పుడు నా ఒక్కడికి ఎందుకు ఉంటే ఇద్దరికి తినాలి. లేదంటే ఇది మానేద్దాం. నేను కూడా ఈ రోజు నుంచి మానేస్తాను. ఇక నుంచి చెయ్యకు అని చెప్పారు. నాకింకా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. బలం దొరికింది. అలాగా ప్రొసీడ్ అవుతూ ఉన్నాం. ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞంలో వెళ్ళటం జరిగింది. అక్కడ శ్రీశైలం ఎప్పుడు వెళ్ళలేదు అప్పటికి. ఈ ధ్యానం తర్వాత వెళ్ళటం, అక్కడ అన్ని రూమ్ తీసుకుని ఉండటం, మరి అందరం ఇంకా చుట్టాల బంధువులతో కూడా వెళ్ళాము. అక్కడ కార్యక్రమాల్లో చాలా ఆనంద ఉత్సాహాలతో పాల్గొన్నాం. అప్పుడు 7 రోజులు పెట్టేవారు. ఆ 7 రోజుల కార్యక్రమంలో చాలా అద్భుతంగా జరిగింది. మరలా వచ్చిన తర్వాత తటవర్తి వీర్రాఘవరావు గారి క్లాస్‌కి వారు ఆ పుణ్య దంపతులు అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకు తెలిసినంతప్పటి నుంచి కూడా ప్రతి నెల 3 డేస్ వర్క్‌షాప్ పెడుతూ ఉంటారు భీమవరాన్ని. అక్కడ 3 డేస్ కూడా మేమిద్దరితో పాటు మాతో పాటు ఇంకో ఇద్దరం తీసుకెళ్ళాం. నలుగురం, 5, 6 కలిసి వెళ్ళాం. అక్కడ 3 డేస్ వర్క్‌షాప్‌లో పాల్గొని
అక్కడ అన్ని వాళ్ళు ఇచ్చే ఆదరణ, ప్రేమ, ఆత్మజ్ఞానం పంచడం ఇవన్నీ చూసి మాకు చాలా కొత్త ప్రవేశించి ధ్యానంలోకి అన్ని నమ్మలేని నిజాలుగా ఉండేవి. ఆనందంగా అది ఎక్కడికన్నా చుట్టాలింటికి వెళ్ళినా ఇంత ప్రేమగా, ఇంత ఆదరణగా చూడరు, ఏంటి ఇంతలాగా ఉంది అని చాలా ఆనందం కలిగేది. ప్రతిదీ కూడా బుక్ లో రాసుకోమంటారు సారు. అన్ని రాసుకోవడం, మరి మనస్ఫూర్తిగా ధ్యానం చేయడం, అక్కడ నన్ను నేను రియలైజ్ చేసుకోవడం జరిగింది. అలాగే నాకు భుజం మీద వెనకాల నొప్పిగా ఉండేది. ఆ నొప్పి ఉన్నప్పుడు బ్యాండేజ్ ఏదో పట్టి వేసారు ఇంట్లో తెలిసిన వాళ్ళు. అది అప్పటికే 20 రోజుల నుంచి ఉంది నొప్పి. అలాగే అప్పుడు నొప్పిగానే ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత పొరల కింద వదిలేసి దాని అంతటా అదే విడిపోయింది. ఆ నొప్పి ఉన్నంతసేపు ఊడదంట అది. అది అక్కడ విడిపోయింది. అక్కడ నుంచి ఆ నొప్పి అనేది లేదు. అలాగా ఒక్కొక్కటి ఆ అనుభవాలు మొదలైనవి. అలాగే ధ్యానంలో కూడా నాకు బ్యాక్ పెయిన్, మెడ, భుజాలు అన్ని కూడా పెయిన్స్ ఉండేవి. అవి అస్తమానం పడుకోవటం, పని పూర్తిగా అవ్వకుండా కాసేపు వాళ్ళ మీద పడుకోవటం నడుము నొప్పి వల్ల. మళ్ళీ లేచి కూర కూడా మగ్గి నీళ్లు పోసేంత వరకు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మాస్టర్స్. మరి పర్వాలేదు కదా. ఆ, అలాగా ఎప్పుడు మగ్గిపోతుందా, ఎప్పుడు నీళ్లు పోద్దామా, ఎప్పుడు మళ్ళీ పక్కకి వెళదామా అని అంత తట్టుకోలేనట్టు ఉండేది. సయాటికా నరం బాగా నుంచోవడానికి ఇబ్బంది, మొత్తం బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయేది. అలాగా అటువంటి పరిస్థితి నుంచి మరి ఈ రోజు ఇలా ఉన్నామంటే ఇవన్నీ కూడా యోగ సాధన ద్వారా కొన్ని తగ్గించుకున్నాను. ఇంకా పూర్తిగా తగ్గలేదు. మెడిసిన్స్, ఇంగ్లీష్ మందులు అయిపోయినాయి. మళ్ళీ 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా 2-3 ఏళ్ళు ఇంగ్లీష్ మందులతో గడిపడం అయింది. అది అప్పుడు ఏమైందంటే పేగు సెన్సిటివ్ అయిపోయి ఆహారం అప్పటి నుంచి పేగు మంట కడుపులో, ఏం తిన్నా పడేది కాదు. విసుగు, చిరాకు, అంతా అసహనంగా ఉండేది పరిస్థితి. అంటే ఏంటి, ఏం తినాలి, భోజనానికి వెళ్తే అసలు తినవలసినవి ఏమీ లేవు. అన్ని కొన్ని నొప్పులకు పడవు, కొన్ని కడుపులో మంటకు పడవు. ఇలా నా గురించి మా అమ్మగారు కూడా చాలా బాధపడుతూ ఉండేవారు. అయ్యో, కనీసం చారు పోసుకుంటా కూడా ఆవిడ బాధపడిపోతుంది, కడుపులో మంట అని చెప్పి పెద్దవాళ్ళు బాధపడుతూ ఉండేవారు. అలా ఉంటూ మరి ఇలా పరిస్థితిలో ఈ 10 రోజులు 15 రోజులకే ధ్యానం ఆచరించిన తర్వాత ఆ గుడిలో 2-3 సార్లే టైం తీసుకున్నాను 41 రోజులకి. అలా ఇంట్లో కూడా కంటిన్యూగా చేయటానికి ఆ మేడం, నన్ను తీసుకెళ్లిన మేడం మన ఇంటికి వచ్చి ఒక గంట నాతో కూర్చునేవారు. ఆ మేడంతో కూర్చుంటే గంట ఈజీగా ఆ ధ్యానం చేయగలిగేదాన్ని. అలాగా 4 రోజులకే ఏవో స్క్రీన్స్ అవి కనిపిస్తా ఉండేవి. గంట అప్పుడే ఎంతసేపట్లో అయిపోయింది అన్నట్టుగా ఉండేది. తెలియకుండా మంచి స్థితి కుదిరింది. అలాగే మీరు చాలా బాగా చేస్తున్నారు. మీకు విడిగా కూడా తెల్లవారుజాముని చేసుకోండి, విడిగా కూడా చేయాలంటే. అలాగే మా వారు నేను కూడా కూర్చొని చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా అనుభవాల్లో నేనేం పట్టించుకోలేదు. అయితే అనుభవ పుస్తకాలు అవి ఇచ్చింది ఆవిడ. అయితే ఓహో, నమ్మలేని నిజాలుగా ఉన్నాయి ఇవన్నీ నేను అనుకున్నాను తప్ప నాకు ఇవి తగ్గుతాయా లేదా, నేను ధ్యానం చేస్తున్నాను అని నేను ఎప్పుడు కూడా నన్ను నేను చెక్ చేసుకోలేదు మేడం. అలాగే అన్ని నేను చేయవలసింది చేస్తూ ఉన్నాను. అలా ముందుకు వెళ్తుంది జర్నీ. అలా వెళ్తున్న సమయంలో ఒక 20 రోజులు 3 వారాలు అయ్యేటప్పటికి ఈ ధ్యానం మొదలుపెట్టి 3 వారాలు అయిందంటే నాకు ఈ పెయిన్స్ ఏమి కనిపించట్లేదు. నేను స్పీడ్ గా మూవ్ అయిపోతున్నాను. అప్పుడు నాకు సడన్ గా గుర్తొచ్చింది, ఏంటి ఇలాగా ఇవేమీ కనిపించట్లేదేంటి ఈ మధ్యన అని. 2 రోజులు బాగా అబ్జర్వ్ చేశాను. చెక్ చేసుకుంటూ ఉంటే అసలు ఏమీ కనిపించట్లేదు. అసలు ఎన్ని మెడిసిన్స్ వాడినా సగం వరకే, కొంతవరకే తగ్గుతాయి తప్ప పూర్తిగా క్లియర్ అవ్వవు ఆ ఆ పాయింట్ లో నొప్పులు. కానీ ఇప్పుడు అసలు ఏమీ లేదు, ఎక్కడ ఏమీ లేదు, మొత్తం అన్ని విడుదలైపోయినాయి. ఇలా లోపల కదలికలు మొదలవుతాయని చెప్పారు. అలాగే జరిగేది. కానీ తగ్గిందా లేదా అనేది అంత సడన్ గా నాకు ఒక రోజు గుర్తొచ్చి తెలుసుకుంటే ఇంకా నమ్మలేని నిజం, ఆశ్చర్యం. మరి మందులు ఏ పక్కకి మనకు ఉపయోగపడవు. మన సాధన ద్వారానే తెలుస్తుంది సుమా అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. అలాగా ఈ సంతోషం, ఆనందం, ఇంకా ఉత్సాహం పెరిగిపోతూ ఉంది ప్రతిరోజు. ఇలా భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఆదరణ, అక్కడ అక్కడ చెప్పింది తెలుసుకుని ఇలా మన ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మేము కూడా వారిలాగే
వారు చేసిన దాంట్లో కొంత అయినా నేను కూడా చెయ్యాలి, మా ఇల్లు ఒక ధ్యాన మందిరం అవ్వాలి అని ఒక దివ్య సంకల్పంతో, తపనతో ఇలా వచ్చిన తర్వాత అందరికీ కబుర్లు పంపి ఊళ్ళో గ్రామంలో అప్పటికే 41 రోజులు ఫాలో అయిన మాస్టర్స్ చాలా మంది ఉన్నారు అక్కడక్కడను. నేనే తక్కువ. అయితే అందరికీ తోడుపి అప్పటికే పిరమిడ్ కట్టించడం అయింది ఒక మాస్టర్. వాళ్ళు బాగా నిర్వర్తించేవారు. వాళ్ళకి చెప్పి ఇలా మన ఇంట్లో ఖాళీగా ఉంటది కదా, కూర్చుంటారు, నేను భీమవరం వెళ్ళొచ్చాను, అన్ని చెప్తాను, చదివి వినిపిస్తాను అని చెప్పి అలా చెప్తే ఒక్కొక్కళ్ళు రావటం మొదలయ్యారు. అలాగా 40 మంది, 50 మంది, 60 మంది దాకా ఉండేవారు. రోజు కంటిన్యూగా చేసుకునే వాళ్ళు కనీసం 15 మంది అన్నా ఉండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 టు 4 గంట ధ్యానం, కాసేపు చదివి వినిపించడం, అలాగా ఆ రకంగా నేను ఆ ఇంట్లో ధ్యాన మందిరం కింద హాల్లో పెట్టి వాళ్ళందరికీ అవకాశం కల్పించాను. అలాగే వాళ్ళతో పాటు నేను ఇదే రకంగా అప్పటి నుంచి కూడా ఇలా కంటిన్యూ అవుతుంది మాస్టర్స్. మరి నేను ఎక్కడ తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని ధ్యాన జాగ్రత్తల ద్వారా, పుస్తకాల ద్వారా వెళ్ళిన సమాచారాలు, మేమిద్దరం ఉన్నాం కనుక మేము ఫ్రీగా వెళ్ళగలిగే వాళ్ళం. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా మిగతా వాళ్ళు ఎవరు కూడా వచ్చేవారు కాదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉండటం, ఇంట్లో వాళ్ళేమో పంపకపోవటం, ఏదో ఈ ధ్యానానికి అవకాశం ఇచ్చారు చాలు అనే ఉద్దేశంతో వాళ్ళు అలాగే సాధన పెంచుకుంటూ ఉండేవారు. మరి వాళ్ళకి నేను సహకారంగా, సపోర్ట్ గా ఉంటూ మా మా వారి ద్వారా నాకు, నా ద్వారా ధ్యాన మిత్రులు, ఈ రకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎంతో సాధన పెరుగుతూ ఉంది. మరి సహకారాలు అందిస్తూ ఉన్నాం, మేము అందుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. ఎంత అద్భుతమో కదా ధ్యాన జీవితం. మరి అప్పుడు గతం వేరు, ఇప్పుడు వేరు. గతం మామూలుగా మామూలు జీవితం, అది ప్రాపంచికం. ఎందుకంటే కుటుంబం, పిల్లలు, సంసారం, లావాదేవీలు, హెచ్చుతగ్గులు, తారతమ్యాలు, కుల మత భేదాలు, మేము పెద్ద కుటుంబం వాళ్ళం, మేము చిన్న, అలా ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి. అలాగే అర్షడ్ వర్గాలు, అవన్నీలో ఇరుక్కుని మనల్ని మనం బయటికి తీసుకోలేకపోతున్నాం, వ్యక్తం చేయలేకపోతున్నాం. మనలో ఉన్న అనంతమైన దివ్యశక్తిని తెలుసుకోలేకుండా ఎంతో నిర్వీర్యం చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మరి ఇలా తెలిసిన తర్వాత మనకు మనం విడుదలవ్వడం, ఈ సంఖ్యల నుంచి బయటపడతాం, స్వేచ్ఛ, హాయి, ఒక పక్షిలాగా విహంగంలో విహరిస్తున్న ఆ ఆనందం అద్భుతం. అంతా ఒకటే, అంతా నేనే, నేనే అంతా అనే ఆ అద్భుత అనుభవాలతో మనకు మనం తెలుసుకోవటం. ముఖ్యంగా శరీరంతో ఉన్నంతసేపు ఈ బంధాలు, బాధలు, ఈ భారాలు తప్పవు. ఆత్మ నేనని తెలుసుకున్నప్పుడు మరి ఎంతో రియలైజ్ అవుతాం. అప్పుడు కూడా అన్ని నిర్వర్తిస్తున్నాం, అన్ని చేసుకుంటున్నాం, అందరితో ప్రేమగా ఉంటున్నాం. ఇంకా మనం ఇది పావువంతు అయితే మన ఇంటికి సంబంధించింది 3 వంతులు బయట ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. అసలు ఇవన్నీ గుర్తురావు. ఫోన్ చేయాలని కానీ, అందరికీ పిల్లలతో మాట్లాడాలని కానీ, వాళ్ళు చేస్తే హాయిగా హ్యాపీగా మాట్లాడుతున్నాం. మరి అందరూ ఒకటే అని సమానత్వంతో ఉంటున్నాం. మరి ఇంకా ఈ బంధాల నుంచి ఇరుక్కోకుండా మధ్య మార్గంగా సమానత్వంతో అలా ప్రయాణం సాగుతూ ఉంది. ఇలా ఉన్న ఈ సమయంలో అప్పుడు నాకు పిరమిడ్ ద్వారా కూడా బాగా అప్పటి నుంచి క్లాసులకు వెళ్ళటం, పిరమిడ్ గురించి వినడం ఇలా తెలుస్తూ ఉండేది. ఆ పిరమిడ్ గురించి విన్న మాటలు ఆ పత్రి సార్ కూడా చెక్ చేసి కదా మనకు పిరమిడ్ శక్తిని అందించారు. అవన్నీ కూడా వినటం. కానీ నేను నా అంతట నేను ఏం తెలుసుకున్నానంటే పిరమిడ్ ఉండాలని తపనతో ఆ గొల్లల మావిడాడ అలా వెళ్ళినప్పుడు ఒక పిరమిడ్ తెచ్చుకోవడం జరిగింది. అప్పుడు అప్పట్లో కర్నూలు నుంచి వచ్చేవి, అక్కడ చాలా మంచి క్వాలిటీగా బాగుండేవి, ఎంత ఫుల్ ఎనర్జీతో ఉండేది. సైజ్ చూస్తే చిన్నదే, 1/1. అది ఇంట్లో కట్టుకున్నాక ఆ ఒక రోజు నాకు ఆరోగ్యం బాగాక, అది కొంచెం నలతగా ఉండి వర్షాలు అవిని కొంచెం జ్వరం కింద ఉంది. అబ్బా నేను ఇప్పుడు ఇంకేం చేయలేని పడుకుందామని వెళితే అక్కడ ఆ పిరమిడ్ కింద మామూలుగా ఇలా కుర్చీ కింద కూర్చున్నాను తెలియకుండానే. కూర్చుంటే అలా కళ్ళు మూసుకున్నాను, అంతే. ఆ ఫీవరో, బాధలో, బరువు అన్ని తగ్గి రిలాక్స్ అయిపోవడం జరిగింది ఒక అరగంటలో. అప్పుడు ఓహో, ఈ పిరమిడ్ వల్ల ఇంత అద్భుతం ఉంది కదా అనుకున్నాను. అలాగే వాల్ క్లాక్ తిరగట్లేదని తీసి
సరిగ్గా ఆ పిరమిడ్ పైన ఎలాడుతూ ఉంది. దాని కిందకి నాకు తెలియకుండా దాని కిందకి వెళ్ళి ఇలా చెక్ చేస్తున్నాను. చూస్తుంటే దాని కిందకి వెళ్ళి ఉంటే టిక్కు టిక్కుమని కొట్టుకుంటుంది పిరమిడ్ కిందకి వెళ్ళినప్పుడు. మళ్ళీ వెలుగులో పక్కకు బయటకు తెచ్చి చూస్తే ఆగిపోతుంది. అలా 2, 3 సార్లు జరిగింది. ఏంటి ఇలా ఉందని చెప్పి ఓహో! ఈ పిరమిడ్ ఎనర్జీ పనిచేస్తుంది అని తెలుసుకొని అప్పుడు అది కుర్చీలో పెట్టేసాను. ఆ పిరమిడ్ కింద. పెట్టేసి చూస్తే 2, 3 రోజులు దాన్ని పట్టించుకోలేదు. తర్వాత కంటిన్యూగా తిరిగేస్తుంది. కంటిన్యూగా తిరిగేసి ఇంకా అప్పుడు ఓహో! ఇది పిరమిడ్ శక్తే కదా అని దాన్ని మళ్ళీ మామూలుగా పెట్టేసాను. పెట్టేస్తే అలా 5 నెలలు పనిచేసింది మళ్ళీ. వీక్ అయిపోయిన బాడీ అది బ్యాటరీ మళ్ళీ మరి ఒక వస్తువే అంతకి ఎనర్జీ ఉంటే పిరమిడ్ ద్వారా ఎంత శక్తి, ఎంత ఎనర్జీ మనం తీసుకుంటాం అనేది ఇక్కడ అందరం తెలుసుకోవాలి. ప్రతిసారి చెప్పినవన్నీ కూడా అన్ని సత్యవాకులు, యథార్థాలు అన్నీ మనం కూడా తెలుసుకోవాలి. సార్ ఏం చెప్పారు? మీ మీ స్వానుభవాలతో మీరు పైకి ఎదగాలి. స్వానుభవంతో ఆత్మ పరిశీలన చేసుకోండి. చెప్పిన మాటల ప్రకారం వెళ్ళటం కాదు. మీకు మీరు సొంతంగా తెలుసుకోవాలని చెప్పేవారు. అలాగే స్వ అనుభవాలతోనే మనం అన్ని కూడా ఇలాగా ఎదగటానికి కారణం. అలాగా ట్యూబ్ లైట్ వెలిగేది కాదు. అది బానే ఉంది, మాడిపోలేదు. కానీ చూపించాం. ఇది తర్వాత చూస్తా అన్నాడు. ఈ లోపల ఈ పిరమిడ్ ఎనర్జీ వల్ల దానంతట అదే ఎలగటం మొదలైంది. మనం ఏం చేయలేదు. అలా 2 ట్యూబ్ లైట్లు 2 పనిచేసింది. మళ్ళీ పిరమిడ్ పట్టుకెళ్ళి ఇంకో చోట పెడితే అక్కడ ఎనర్జీ తీసుకుంది. దానంతట అయ్యే వెలగటం. మళ్ళీ కొన్నాళ్ళు పనిచేయటం. ఇలా ఎన్నో అద్భుతాలు పిరమిడ్ ద్వారా. అలాగే నాకు కొంచెం సైనస్, తుమ్ములు అవి వస్తూ ఉంటాయి. తల మైగ్రేన్ ఉండేది ముఖ్యంగా. మైగ్రేన్ మరి ఈ ధ్యానం ద్వారా ఎంత బాగా బయటపడ్డాను మైగ్రేన్ నుంచి. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం చేస్తే చాలు ఇంటికి వచ్చాక ఇంకా అలా పడిపోవడమే. అసలు మా కళ్ళు చూడనివ్వవు. మాట్లాడితే కదిలిపోతూ ఉంటది తల. వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. అసలు కనీసం వాళ్ళకి టేబుల్ మీద సర్దుదామన్న ఓపిక లేదు. కూర్చున్నా కానీ కదలలేము. అలాంటి మైగ్రేన్ తో బాధపడి ఇప్పుడు ఈ మెడిటేషన్ లో అది తగ్గిపోయింది. పూర్తిగా పోయింది. ఇలాగే ఈ బ్యాక్ పెయిన్స్ పోయినాయి. చలాకీగా ఇంక స్పీడ్ యాక్టివ్. ఇంకా అసలు ఏ నలతలు లేవు. ఏ నలుగుడు లేదు. అసలు మంచం వైపు చూసే పనే లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం పని చేసుకోవడం, లేకపోతే బయటకు వెళ్ళిపోవడం. చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారు. నా పేరు రాజలక్ష్మి కదా, ఈ రాజలక్ష్మి ఆంటీ ఏంటి, లేకపోతే ఈ పిన్ని గారు ఏంటి, అసలు మితభాషగా ఉండేవారు. ఎవరిని పట్టించుకునేవారు కాదు. ఇంత స్పీడ్ గా తిరిగేస్తున్నారు, ఇంత చైతన్యంతో అలా ఎంత యాక్టివిటీగా మారిపోయారేటి అని ఇంటికి వచ్చిన వాళ్ళతో ఏం పట్టించుకోను. మా వారి ద్వారా ఎంతో మంది వస్తూ ఉంటారు బంధువులు. ఇలాగ ఏవో సలహాల కోసం, సంప్రదింపుల కోసం వస్తూ ఉంటారు. అది వాళ్ళది. నేను అవసరమైన వాళ్ళకి గౌరవంగా మంచినీళ్ళు ఇవ్వడం, కాఫీ ఇవ్వడం, ఇదే నా బాధ్యత తప్ప అవి ఏం పట్టించుకోను. ఆ విషయాల్లోకి నేను వెళ్ళను ఎప్పుడు మామూలుగా కూడా. అయితే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇస్తారు, ఖాళీ దొరుకుతుందా, ఎప్పుడు 2 మాటలు మంచి మాటలు చెప్దామా అనేది నాలో తపన. అలాగే పిరమిడ్ క్యాప్ పెట్టుకుని తిరిగేదాన్ని. పిరమిడ్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మనకు ఎనర్జీ అసలు ఎంత పని చేసుకుంటున్నామో తెలీదు. కొంచెం నలతగా ఉన్నప్పుడు కూడా ఈ తుమ్ములు, సైనస్ ఈ భారం తగ్గుతుంది. అలాగే బయట మంచుగా ఉన్నప్పుడు ఇది పెట్టుకుని తిరిగేసేదాన్ని. పని చేసుకుంటూ స్పీడ్ గా యాక్టివిటీగా బాగుండేది. ఈ పిరమిడ్ అడిగితే దాని గురించి చెప్పాలి. అందరికీ కూడా 10 పిరమిడ్లు కొని ఇంట్లో పెట్టుకునేదాన్ని ఈ బుక్ స్టాల్ శ్రీనివాస్ దగ్గర. మరి ఆ పిరమిడ్స్ ఎవరు పని వాళ్ళు బాగోవాలి, ఏదైనా జ్వరం వచ్చిందన్నా, ఒంట్లో పోవాలన్నా మెడిసిన్స్ కాదు, ధ్యానం చేసుకోండి, ఈ పిరమిడ్ పెట్టుకోండి అని ఎంతో మందికి అలాగా క్యాప్లు వచ్చిన చుట్టాలకి పరిచయం చేయడం, ధ్యానం చెప్పడం, పిరమిడ్ ఇవ్వడం ఇలాగా జరిగింది. అలా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా తపన, ఎందుకంటే నేను గాలిలో తేలిపోతున్నంత ఆనందాన్ని పొందుతున్నాను. ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి. అసలు ఈ మెడిసిన్స్ లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మెడిసిన్ లేకుండా, ఒక జండుబాం లేకుండా, పెయిన్స్ తలపోటు మాత్రం లేకుండా మరి ఎంత ఆనందంగా జీవిస్తున్నాం. ఇద్దరు ఒకరికొకరు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒక ఇంట్లో ధ్యానం జరిగితే మొత్తం ఆ ఇల్లంతా కూడా వైబ్రేషన్. ఆయన నాతో సహకరించి ఆయన తెలుసుకుని జ్ఞానాన్ని నాకు సహకారం అందిస్తున్నారు కనుక
మేము ఇంకా స్పీడ్ గా ముందుకి వెళ్ళడానికి కారణం. ఈ ఇదంతా కూడా విశ్వం మాకు అందించింది. విశ్వం ద్వారా మేము ఎంతో తెలుసుకుంటున్నాం. మనకి ఈ అవకాశం కల్పించింది విశ్వమే. విశ్వానికి ప్రణామం. ఇలా మా కుటుంబ సభ్యులు కూడా, పిల్లలు కూడా ఎక్కడెక్కడో ఉంటున్నాం. అమ్మా నాన్నగారు ఈ వయసులో మా గురించి పిల్లలు రాలేదు, చూడలేదు, ఆ మందులు వేసుకున్నారా, అక్కడ చూపించారా, టెస్ట్ చేయించుకున్నారా అని ప్రశ్నలు లేవు ఇంకా. ఎలా ఉన్నారంటే మా గురించి మేము ఎలా ఉన్నాము అని అడిగే పనే లేదు మీకు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఒంట్లో బాగుందని అడిగితే ఆయనకి అసలు ఆ సమస్య లేదు, ఆ మాట మీరు మర్చిపోండి అని చెప్పేవారు బలంగా. అలా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు ఎప్పుడైనా తలపోటు వస్తే, అమ్మ ఏంటమ్మా ఇంట్లో తలనొప్పి మాత్రం కూడా లేదు అనేవారు. ఒక జండు బామ్ కూడా అవసరం లేకుండా నేను ధైర్యంగా బలంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పేదాన్ని. మెడిసిన్ అవసరం లేదు, అసలు మందుల షాపుకి వెళ్ళి పనే లేదు, డాక్టర్ మన ఇంటికి వచ్చే పనే లేదు. ఎంత ఆనందం చెప్పండి. మరి అలాగా ఇలా గడుస్తూ ఉన్నాయి రోజులు. అప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళ కోసం తెప్పించుకుని ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చేది. మరి ఇలాగే నాన్ వెజ్ గురించి మరి మండవాలలో మన ఇంట్లో ధ్యానం జరుగుతూ ఉండగా ధ్యాన మిత్రులు బలం పెరిగిపోయింది. వాళ్ళకితో నేను పంచుకోవటం, అదొక ధ్యాన కుటుంబం నాకు బాగా టీం కింద ఏర్పడి అందరూ కూడా నాకు సహకరిస్తూ ఉండేవారు. నేను ఏది చెప్తే అది నన్నే అడిగి సలహాలు తీసుకోవడం, అలాగే నాకు ఇంకా పెరిగింది. ముఖ్యంగా నేను ఇంత ఎదగటానికి కారణం ఇంట్లో నా భర్త, బయట ఊళ్ళో ధ్యాన మిత్రులు. వాళ్ళకి నేను ఇచ్చిన సహాయ సహకారం. మనం ఇచ్చేది ఇస్తే వచ్చేది అనంతంగా మనకు అందుతూ ఉందనేది సత్యం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మరి వాళ్ళ ద్వారా అన్ని తెలుసుకోవడం. మనం చెప్తామంటే చదివి వినిపించిన, తెలుసుకున్న జ్ఞానం చెప్పినా ఎదుట వినేవాళ్ళు ఉండాలి కదా. వినేవాళ్ళు ఉంటేనే కదా మనం చెప్పగలం. అందులో ఆకర్షణగా వింటూ ఉంటే ఇంకా మనకి ఉత్సాహం పెరిగి మనం ఏం చెప్తున్నామో కూడా తెలియదు. లోపల నుంచి దాని అంతటదే ఫ్లో అయిపోతూ ఉంటుంది. నిజంగా నాకు అనుభవం అదే. వినేవాళ్ళు ఉన్నారు గనక, చెప్పేవాళ్ళు అంగీకరించి స్వీకరించే వాళ్ళు ఉన్నారు గనక ఇది నా భాగ్యంగా తలుస్తున్నాను. ఇలాగే మా అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ పిరమిడ్ మా ఇంటి ఎదుట, అదే కారిడార్ లో ఎదురెదురు గుమ్మాలు. ఆ పిరమిడ్ చూసి నేను వెళ్ళక ముందే మా కోడల్ని అడిగారంట ఆ మేడం. అంటే ఇదేంటి పిరమిడ్ ధ్యానం గురించి తెలుసు, విన్నాను, కానీ నేను ఎప్పుడు చేయలేదు. అంటే మా అత్తయ్య గారు చేస్తారని చెప్పింది మా కోడలు. అయితే ఆవిడ ఎప్పుడు వస్తారో చెప్పండి అని ఎదురు చూస్తూ ఉంది ఆవిడ. మరి ఆ మేడం గారికి, ఆ అత్తయ్య గారు మీకోసం ఇక్కడ ఒకరు చూస్తున్నారు అంటే, సరే వెళ్ళినప్పుడు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికే కూడా ఆవిడ పట్టిన పట్టు ఆవిడే విడవలేదు. మరి ఇద్దరం కూడా వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఇంట్లోకి, లేకపోతే మా ఇంట్లోకి వాళ్ళు అలా తెల్లవారుజామున తలుపు తట్టుకుని కూర్చుని చేసుకునేవాళ్ళం 2 గంటలు ఉదయాన్నం. మరి ఆవిడ అప్పటి నుంచి కూడా బలపడుతూ ఆవిడ ఎంతో మందికి చెప్తున్నారు. ఇలా హైదరాబాద్ జ్ఞాన మహాచక్రకి వెళ్ళినప్పుడు ఆవిడ కూడా వస్తూ నన్ను చూడడానికి. తర్వాత మా వాళ్ళు మారిపోయారు, అపార్ట్మెంట్ మారిపోయి వేరే సొంతంగా కొనుక్కుని దూరంగా వెళ్ళారు. అయినా నన్ను మర్చిపోకుండా నన్ను కలవాలనే ఉద్దేశంతో మరి కలిసి వెళ్ళడం, చెప్పుకుని, లేకపోతే అక్కడ కలవడం, ఇలాగా ఎంతో ఎక్కడెక్కడో బంధువులు, ఎక్కడెక్కడో సంబంధం లేని వాళ్ళు మరి ఎంతో మందితో మనకు పరిచయాలు. అసలు ఎవరిని చూస్తున్నామో ఎంతమందితో గుర్తుంటారు. ఇలాగే క్లాసులు చెప్పడానికి వెళుతుంటే వాళ్ళు గుర్తుంచుకుంటున్నారు, మనకి గుర్తుండదు. వాళ్ళు పలకరిస్తారు, అప్పుడు మనం ఆనందంగా మనం పలకరించడం, మాట్లాడటం ఇలాగా జరుగుతూ ఉంది మాస్టర్స్. మరి ధ్యాన ప్రయాణం మరి ఇలాగా ఇంకా పిరమిడ్ గురించి ఇక్కడ హాల్లో జరుగుతుంది కదా 3 నెలలు. 3 సంవత్సరాలు ఏకగ్రీవంగా మా ఆవిడ సీతాకుమారి గారు, అప్పారావు గారు చాలా బాగా ఎక్కువగా వచ్చేవారు. ఇంకా చుట్టుపక్కల మాస్టర్స్ హాఫ్ డే క్లాసులు పెట్టి నిర్వర్తించేవాళ్ళం. ఇలా జరుగుతున్న సమయంలో పిరమిడ్ మాస్టర్స్ ఏమి వాళ్ళు, మేడం మనకు దగ్గరలో పిరమిడ్ కట్టిస్తే బాగుంటది, మీరే చేయాలి, ఇది చేయగలిగితే మీరే చేయాలి. అక్కడ ఇంకొక పిరమిడ్ ఉంది కానీ అది వాళ్ళ ఇంట్లో ఉంది పైన, వాళ్ళకేమో అక్కడ కొంచెం లొకేషన్ కూడా కొంచెం బాగోదు, ఆ మాంసాహారాలు ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారని మా సార్కి చెప్తే, మన ఇంట్లో పైన కట్టించుదామా, సులువుగా అవుతుంది కదా అని చెప్పి నా ఆలోచన. అంటే ఆడవాళ్ళకి కొంచెం భయం ఉంటది కదా, మగాళ్ళు ఇది ఇంత పని ఎలా
అవుతుందంటే ఆయన ఎక్కడికి ఆలోచించారు. మరి ఇంట్లో అయితే మనకే పరిమితం అవుతుంది పిరమిడ్. ఇంట్లో మన కోసమే కట్టించుకున్నట్టు ఉంటుంది. బయట వాళ్ళు రాగలరా, ఫ్రీగా రాగలరా, ఎవరు పడితే అప్పుడు లోపలికి వచ్చి చేసుకోవడానికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు. అందుకని బయట మా కోసం మేము పెద్దవాళ్ళు పిల్లలందరూ బాధ్యతలు తీరిపోయాక చిన్న బిల్డింగ్ కట్టుకుందామని స్థలం కొన్నారు ఖాళీగా పబ్లిక్ ప్లేస్ లో. ఆ ఖాళీ ప్లేస్ కొన్నది ఉంది. సార్ ఆయనకి వెంటనే ఆలోచన థాట్ వచ్చేసింది, అక్కడ కట్టిస్తే అందరూ పబ్లిక్ పిరమిడ్ గా బాగుంటది, స్థలం చిన్న 2 సెంట్లు చిన్న స్థలం అయినా కానీ అక్కడ అందరికీ ఫ్రీగా ఉంటది, బాగుంటది అని చెప్పి ఆయన సంకల్పం చేశారు. అప్పుడు వెంటనే చూపిస్తే అప్పారావు గారు చాలా త్రికాల జ్ఞాని, ఆయనకు అన్ని తెలుస్తాయి. గొల్లమావిడ గారు సీతాకుమారి గారి హస్బెండ్. ఆయన చూసి చాలా బాగుంటది ఇక్కడ, మునులు ఋషులు తపస్సు చేసిన స్థలమే ఇది, ఇప్పుడంటే ఇలాగా కూరగాయ మొక్కలు పెంట పోగులు ఇలాగా గలీజుగా ఉంది అని చెప్పారు. మేము తీసుకున్న కాడి నుంచి ఎన్నో కూరగాయలు పాదులు పెట్టాం. బాగా 2-3 సంవత్సరాలు చాలా బాగా ఫలాలు ఇచ్చింది ఆ భూమి. మరి అప్పుడు ఆ జగదీశ్వరి మేడం ద్వారా శంకుస్థాపన జరిపించి అక్కడ పిరమిడ్ కూడా మా సారు కట్టుకున్నారంటే ఇంకా అది అయిపోవాలి. వెనక్కి ఆగటం వెనక లేదు, లైఫ్ లో లేదు. చేయాలన్న పని చేసేయటమే అంతా. అలాగా స్పీడ్ గా ఫాస్ట్ గా మా పని మొదలు పెట్టేశారు. పక్క ఊరు అమిరెడ్డి గారు, ఆయన ద్వారానే మేము ఇంతవరకు రావడానికి కారణం. ఆయన చుట్టుపక్కల మాస్టర్స్ ని అని పురమాయించడం, క్లాసులు చెప్పడం, మమ్మల్ని పిలవడం, ఇలా ఎంతో బలం ఆయన ద్వారా మేము అన్ని బలపడ్డాం. ఆయన అన్నారు, అంటే మనం పర్వాలేదండి, ఎంత శాదస్తంగా అన్ని వాస్తులు ప్లేస్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా కట్టొచ్చు అని చెప్తే ఈయన అలా ఒప్పుకోలేదు. అన్ని కరెక్ట్ గా ఉండాలి అని కొలతల ప్రకారం ఇంజనీర్ తీసుకొచ్చి అన్ని చూపించి చాలా స్ట్రాంగ్ గా ఇది శాశ్వతంగా ఉండాలి, ఏదో టెంపరీగా ఏదో లైట్ తేలిగా అయిన మెటీరియల్ తో కట్టేస్తే అది మళ్ళీ ఎవరు చూస్తారు దీన్ని అని చెప్పి అంతా చాలా స్ట్రాంగ్ గా పునాది నుంచి కింద హాలు, పైన పిరమిడ్, కింద ఏమో ఒక 30 మంది 40 మంది కూర్చుని మాట్లాడుకోవడానికి సత్సంగానికి బాగుంటుంది. పైన పిరమిడ్ కేమో డైలీ పైకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకోవచ్చు. కిందది కూడా తీసే ఉంటుంది, కాకపోతే పిల్లలకి పాడు చేస్తారని తాళం వేస్తాం, కానీ ఆ తాళం కూడా ఎవరు వస్తే వాళ్ళు తీసుకునేలాగా అందరికీ అందుబాటులో ఉంటుంది. 2011లో పిరమిడ్ నిర్మాణం జరిగింది. అక్కడ ఆ రోజు పత్రిసారి తీసుకొచ్చారు అమిరెడ్డి గారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల 3 ఊళ్ళలో 3-4 ఓపెనింగ్లు ఉన్నాయి. అప్పుడు తీసుకొచ్చి ఊరందరినీ ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేసి, సార్ వచ్చేటోడికి ఎవరికి భోజనం పెట్టకుండా సరిగ్గా 12:30 1 గంట అయిపోయింది. భోజనాలు పెడితే తినేసి వెళ్ళిపోతారని చెప్పి అందరిని అలాగా ఆఫ్ చేయటం జరిగింది. నాకు ఆ జనం చూసి ఆయనకి చాలా మహా ఆనందం అయింది. కానీ మేమేమనుకున్నాం, ఆ ఇక హారతలు ఇవ్వటం, దండలు వేయటం, కాళ్ళు గడవడం ఏమి ఆ మహాగురువుకి ఏమి సింపుల్ గా ఉంటారు కనుక అవేమి వద్దన్నారు. తిన్నగా పైకి వెళ్ళిపోయి పిరమిడ్ లో ఓపెనింగ్ అయింది. అక్కడే మనం జనం సంతోషాన్ని పట్టిన వాళ్ళు పట్టినట్టు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే నిలబడి ధ్యానం చేయించారు, ఫ్లూట్ వాయించి ఆ పిరమిడ్ లోను. ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి ఒక కుర్చీలో కూడా కూర్చోలేదు సార్. ఎంత మరి అవన్నీ కూడా ఇప్పుడు కళలో ఆ సీన్ అంతా తిరుగుతూ ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళు ఉంటే మా అబ్బాయి బొద్దు మీద చేసుకుని అలా సపోర్ట్ గా తన పక్కన ఉంచున్నాడు. పైకి ఎక్కేసి గోడ మీద కాళ్ళని ఎలాడేసి కూర్చున్నారు. కూర్చుని అక్కడే ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చున్నవాడు కూర్చున్నట్టున్నాడు, నిల్చున్నవాడు నిలబడి అని పాట చెప్పి ధ్యానం గురించి పాట పాడుతూ ధ్యానం చేయించేశారు. ఒక 1/2 గంటలో ముగించేశారు. మరి ఎన్నో పిరమిడ్లు ఓపెనింగ్లు ఉన్నాయి కనుక అక్కడ తర్వాత మా లోపలికి తీసుకొచ్చి మా కోడళ్ళు కుటుంబం అందరూ కూడా చాలా మా ఇంట్లో కూడా తీసుకొచ్చి మళ్ళీ నెమ్మదిగా సాగనంపడం జరిగింది. అప్పటి నుంచి ఈ పిరమిడ్ ఇంకెంత ఉత్సాహంగా వచ్చేవాళ్ళు, రావడం, చేసుకోవడం. అప్పుడు బాగా ఎక్కువ ఉండేవారు. తర్వాత 2012లో వచ్చిన 11లో ఓపెనింగ్ అయింది. సంవత్సరం బాగా జరిగింది. అలాగే 1 డే క్లాసులు కూడా మేము చేయటం జరిగింది. తర్వాత కొంచెం మధ్యలో బ్రేక్ అయ్యిందని మనందరికీ తెలుసు. అక్కడ నుంచి ఇంకా ఉన్నవాళ్ళు నిలబడ్డ వాళ్ళు నిలబడ్డారు, రాని వాళ్ళు రాలేదు, ఎవరిష్టం వాళ్ళది.
ఇంకా అలాగే మనం కూడా వచ్చే వాళ్ళకి చెప్పడం, ఇంకా ఇక్కడ పిరమిడ్ లోనే కాకుండా చేసుకుంటూ ఉన్నారు. మేము అలా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. మరి ఫస్ట్ శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం అయింది. సెకండ్ మళ్ళీ సంవత్సరం అమరావతిలో జరిగింది. అమరావతిలో అప్పటికే మేము బాగా స్పీడ్, నాకు కూడా 10 మంది ఉండేవారు. అలా అందరితోనూ ఏడటం, ఒక టీమ్ గా ఏర్పడటం, అన్ని చేయటం, సేవలో ఉండాలనే ఉద్దేశంతో అక్కడ 11 రోజులు పెట్టేటప్పుడు ఆ 11 రోజులు కూడా ఆ సేవలో ఉండి మధ్యలో కాసేపు వచ్చి చూడటం జరిగేది. తెల్లవారుజామున ధ్యానం మనం మిస్ అవ్వం. అలాగే రాత్రి కార్యక్రమాలు ఇంకా ఇలాగా చేస్తూ మళ్ళీ మూడో సంవత్సరంలో సింహాచలం జరిగింది. ఆ సింహాచలం ఏమో అఖండ మౌన ధ్యానం పెట్టారు. ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా నేను తీసుకున్నాను. ఆ అఖండ ధ్యానంలో పాల్గొన్నాం అన్ని రోజులు కూడా పూర్తిగా. సార్ వచ్చి మమ్మల్ని చూస్తూ ఉండేవారు, అందరినీ ఇలా తలపంచి పెట్టి పరామర్శించేవారు. అలా 11 రోజులు అక్కడ అది జరిగింది. ఆ రోజు పెద్ద తుఫాను వర్షం అన్నారు, కానీ అక్కడ అంతా కూడా మామూలుగానే తేలిగ్గా అయిపోయింది. మనకి ఎక్కడ ఉన్నా కానీ పనికి అడ్డు ఉండదు. మరి అలాగే ప్రకృతి సహకరిస్తుంది. ఎక్కడ ఇవి ఉండవు, ఎక్కడ ప్రమాదాలు జరగవు. మరి మనం పట్టుకెళ్ళిన బ్యాగులు అలాగే పడి ఉంటాయి. మరి మనం ఒంటి మీద ఏం పెట్టుకున్నా భయం లేదు. ఎంత ధీమాగా ధైర్యంగా ఉంటాము అనేది మనకు మనమే, మన సొసైటీ మనకే అది తెలుసు. అలాగే వచ్చిన వాళ్ళు ఎంతో మంది తెలుసుకుంటున్నారు దీని గురించి. ప్రతి చోట ఎక్కడికెళ్ళినా తీర్థయాత్రలో ఏంటి, గుళ్ళ దగ్గర ఏంటి, ఉత్సవాల్లో దొంగలున్నారు జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అలాగే సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకంటే అందరూ ఆత్మజ్ఞానులే, అందరూ ప్రేమ ప్రేమతో కుటుంబంలో ఉంటారు. ఎవరిని ఏం పట్టించుకోరు. మీరు ఏం బట్టలు కట్టుకున్నారు, ఏం నగలు వేసుకున్నారు అనేది ఎవరికి పక్కోళ్ళకి అవసరం లేదు. ఎవరి దానికే, ఎవరు ఆత్మస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు బయటి వెతుక్కుని పని లేదు. ఇది తెలియక బయట వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటారు. అలాగే బ్యాగులు ఏం బట్టలు తెచ్చుకున్నారో, ఏమి నగలు ఇలా చూస్తూ ఉంటారు. మన చుట్టాల బంధువులు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు కుటుంబంలో. మరి ఇది అక్కడ ఎంత ఫ్రీడమో చెప్పండి. ఇలా ఈ రకరకాలుగా మనం ఎంత ఫ్రీగా ఉన్నాం. ఏమి పోయినా కానీ కౌంటర్ లో ఇస్తారు. అక్కడికి అనౌన్స్ చేస్తే వీళ్ళు తీసుకుంటారు. ఇలాగా జరుగుతూ ఉంటాయి జానమోహ చక్రాలు. అక్కడ అద్భుతం అయిపోయింది. మరి ఇలా తర్వాత అప్పటి నుంచి మనం హైదరాబాద్ కడతాలు జానమోహ చక్రం. అక్కడ కూడా వాటర్లో సెక్షన్ లో కాసేపు ఉండటం, చూడటం, ఇలా సేవలోనూ ఉంటూ మరి పిరమిడ్ లో ఎనర్జీని తీసుకుంటూ మరి అన్ని విధాలా కూడా ఎంతో ప్రతి సంవత్సరం వెళ్ళిపోతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అన్ని రోజులకి రాలేము. వెళ్ళిన తర్వాత అక్కడే మళ్ళీ ఈ రోజులు అయిపోయి ఇంటికి రావాలంటే ఆ రోజు మరి లాస్ట్ మనకి సందేశం ఇస్తారు పత్రి గారు, గురువు గారు. అది జనవరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తీసుకుని అప్పుడు అందరం బయటికి వస్తాం. ఆ ఆనందంతోనే వస్తాం. మరి అలాగే 2012 అనుకుంటాను, అక్కడ అన్ని ఉత్సవం అయిపోయింది. అప్పుడు బయటికి హైదరాబాద్ మా అబ్బాయి కూడా వచ్చాను. టైం ఉందండి. మా అబ్బాయి కూడా వచ్చేసి వాళ్ళు ఇల్లు మారటం, సామాన్లు సర్దుకోవటం, ఆ పనిలో మేము హడావిడిలో ఉన్నాం. అసలు ఈ న్యూస్ ఏమీ తెలియదు మాకు. మా ఊరి నుంచి, మా పిరమిడ్ నుంచి అందరూ ఫోన్లు చేసేసి, ఏంటండి బాబు ఇలా న్యూస్ టీవీలో చెప్పేస్తున్నారు, అందరూ మీ గురువు గారంట ఇలాగంట అని చెప్తున్నారు అంటే నాకేమో అప్పటి వరకు ఏమో నేను చూడలేదు, వినలేదు. అయినా అవన్నీ మీకు ఎందుకు, ఎవరో చెప్పింది మీరు వినొద్దు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. మన కోసం మనం, కానీ ఎవరో ఒకరి కోసం కాదు కదా. సరే వచ్చాక మాట్లాడుకుందాం, మీరు కంగారు పడకండి అని చెప్పడం జరిగింది. అలాగా నేను అసలు ఆ విషయాలు ఏమీ చూడలేదు, వినలేదు. అది మా పిల్లలు అది చెప్పినా మేము అక్కడే ఉన్నాం కదా, మేము అక్కడి నుంచి వచ్చాం కదా అని చెప్పడం జరిగింది. మరి ఇలాగా TV9 ద్వారా ప్రసారం అప్పుడు జరిగింది. సారు ఏమన్నారు, టీవీలకి ఎక్కడానికి మన సొసైటీ, మన మూమెంట్ టీవీకి ఎక్కించడానికే ఇది వచ్చింది అని మీరు ఎవరు ఏమీ ఎమోషన్ అవ్వద్దని తెలియజేశారు అందరికీ కూడా. అలాగే కొన్నాళ్ళకి అయితే అప్పుడు కూడా మెసేజ్ చెప్పారు. అంటే గట్టి గింజలే ఉంటాయి, పొల్లేమో బయటికి తొలగించబడద్దని చెప్పారు. అలాగే అక్కడ స్థిరత్వం లేని వాళ్ళు, భయపడుతూ ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నవాళ్ళు
తప్పిపోయారు. తప్పిపోయి దూరం అయ్యారు. దూరమై చాలా అష్ట కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు. కానీ తెలియదు అంతే. ఎవరైతే ముందుకు వెళ్తామో, ఎవరైతే తెలుసుకుంటామో ఆ గురువా, ఈ గురువా, ఈ దేవుడా, ఆ దేవుడా, ఆ గూడా, ఈ గూడా అనేది ప్రతిదీ కూడా నిలకడ లేని జీవితంలో సమస్యలతో ఎదుర్కొంటూ ఎన్నో రకాలుగా ఈ ప్రపంచం తీరు ఉంటుంది. కానీ మనం కాన్ఫిడెన్స్ గా ఆత్మస్థితిలో మనకి ఎవరైతే నిజంగా అలాంటి గురువుని పొందటం మన అదృష్టము, మన జన్మను ధన్యం చేసుకోవడానికే మనకు ఆ భగవంతుడే ఆ గురువు రూపంలో వచ్చి తారసపడటం, ఈ సొసైటీలో చేరటం. నేను నాకు మనస్ఫూర్తిగా అనుకుంటూ పూజలు కూడా ఎక్కువ అలవాటు లేదు. అలవాటు లేకపోయినా ఏదో కొద్దిగా చేయటం. కానీ నాకు అన్ని విధాలా కూడా ఏకత్వంతో ఉండే మార్గమే నాకు నా నా మనసుకు తగినట్టుగా అందించడం జరిగింది. అలాగే పత్రి గారు మాటలు ప్రతిదీ కూడా ఫాలో అవుతూ మరి ఆయన ఎంతో నేను మీ గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి అని, మీ సాధనే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు. అలాగే ఆ రకంగా అలాగే హ్యాండ్స్ షేక్ హ్యాండ్ తీసుకుంటాక జనం తోసేసుకుంటూ ఉంటారు, వెళ్ళేవారు. నేను ఎప్పుడు అలాగా మీద పడిపోయేదని కాదు. అలా అన్ని పరీక్షగా చూస్తూ ఉండేదాన్ని. సార్ ఫీలింగ్స్, ఆయన సార్ కవలికలు చూస్తూ ఆ నేను చూడండి ఎంతో మందిలోనూ ఆయన ఎవరినో పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత పరిశుభ్రంగా పరిశుద్ధ ఆత్మలుగా ఉన్నారు వాళ్ళు. ఆ గురువులకి, మహాగురువులకి అది తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు వాళ్ళకి దృష్టిలో ఒక పుష్పంలాగా వెలిగే జ్ఞాన జ్యోతిలా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద గురువు దృష్టి పడుతుంది. ఇక్కడ బయట చూసే వాళ్ళకి ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళు కనపడ్డాను అని చూడలేదు, వెనక వాళ్ళు పిలిచారు, పక్క వాళ్ళు పిలిచారు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇది కాదండి. మరి మనలో ఉన్న ఆత్మస్వరూపం ఎంత తేజస్తో ఉంటుందో అదే గురువులు వెతుక్కుంటారు. మన ఆకారం కాదు, మన స్థితిగతులు కాదు అనేది మేము యథార్థ సత్యం తెలుసుకున్నాం. అలాగే ఆ సారు దగ్గరికి పిలిచినా పిలవకపోయినా అవకాశం ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళడం, కాళ్ళు నొక్కడం, చేయి తీసుకోవడం, అలా లేకపోతే వెనక్కి ఉండటం, అందరికీ అవకాశం ఇచ్చేదాన్ని నేను. వెళ్తున్నారు కదా వెళ్ళనివ్వండి పోలే అనుకునేవాడు. ఈ రకంగా జరుగుతుందన్నమాట. ధ్యాన మహాయాగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనే వాళ్ళమ్మా? ధ్యానమహాయాగంలో ఆ అదే ఇప్పటి వరకు కొన్ని చెప్పేశాను. ఆ హైదరాబాద్ లో చాలా పెద్దది కదా కార్యక్రమం. అలాగే ఉండేవాళ్ళు కౌంటర్ దగ్గర వాళ్ళతో ఉండటం. తర్వాత మన శ్రీ వశిష్ఠ గౌతమి అక్కడ బ్యానర్ పెట్టేవారు. ఆ బ్యానర్ పెట్టినప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, డొనేషన్స్ ఏమన్నా ఇస్తే రాయడం, మీరు రాయండి అని ఆహ్వానించడం చూడటానికి. ఇలా మా టీమ్ గా కొందరు ఉండేవారు. అలా మేము వంతుల వారీగా కాసేపు అక్కడ కౌంటర్ లో కూర్చుని అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉండేది. అలాగే ఎక్కడ పిరమిడ్లు ఉన్నా, ఎక్కడ బుక్స్ ఉన్నా తెలియని వాళ్ళకి తీసుకెళ్ళడం, చూపించడం. మరి ఇలా బాల వికాస్ లో అన్ని చూడడం. బాత్రూమ్ దగ్గర కూడా ఒక సంవత్సరం చేశాను. అంటే వాటర్ ఆపులో ఖర్చు అవ్వకుండా మన వాళ్ళు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే మంచినీళ్ళు వాటర్ పోసి దగ్గర, మరి ఎన్నో ఈ ప్లేట్లు కడిగే దగ్గర కూడా సరఫలు అయ్యి ఎట్టి చూసి అలా చూడడం, ఇలా ఎన్నో అన్నిట్లోనూ అనుభవం ఉంది. అన్నిట్లోనూ పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మనకి అక్కడి నుంచి వెళుతూ సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ కర్తాలకు వెళుతున్నా, ఇక్కడ మనం శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో మనకి ఇంకా వర్క్ పెరిగింది. ఇక్కడ చూసుకోవటం బాధ్యత అన్ని జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే వశిష్ఠ గౌతమి గురించి కొంత చెప్తాను. ఫస్ట్ ఇసుక గానించి ఆ ప్లేస్ అంతా ఇసుక ర్యాంపులు అయ్యి, ఇసుక కూడా చాలా టైట్ అయ్యి అప్పుడు కష్టంగా ఉండేది. అప్పుడు మన నల్లమల్లి విజయభాస్కర్ రెడ్డి గారు నందపేట, ఆయన ద్వారా ఆ ఇసుక ర్యాంపులు ముందు స్టాకు వాడి పెట్టడం. తర్వాత భూమి లోపలికి ఎంత ఉందండి, అది గోదావరి ఇసుక నేల గుల్లగా ఉంటుంది. మరి భూమి లోపల ఫౌండేషన్ ఎంత బలంగా ఉండాలంటే అవన్నీ కూడా పర్మిషన్ తీసుకుని రాయించి చెప్పిన ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు. అక్కడ మరి అది మామూలు విషయం కాదు. ప్రభుత్వం ద్వారా అది ముందు
శాంక్షన్ అవ్వలేదు. అయితే అందరికి ఆమోదం తీసుకుని సంతకాలు పెట్టించుకుని అక్కడ లోపలికి పైన ఎంత అయితే ఉందో లోపలికి అంత లోతు బలంగా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పైది కనిపిస్తుంది, లోపల గ్రౌండ్ ఎలా ఉన్నది అనేది, ఎంత జరిగిందో అన్ని మేము సాక్షులం, తెలిసి చూసాము, విన్నాం, అందులో పాల్గొన్నాం. ఇది అందరికీ కూడా తెలియజేయటం అవసరమే. అలాగా అంత లోతైన పిరమిడ్ అంటే ఇక్కడ మనం కట్టాల్లో కనిపించి బయటికి కనిపిస్తుంది, అది కొండలో బలంగా ఉంటది. ఇక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని, వర్క్తో కూడుకున్న పని, మెటీరియల్ కూడా అలా పడుతుంది. లోపల నుంచి అయిన తర్వాత ఫౌండేషన్, అక్కడ ఇసుక తీపల మీద ధ్యానం జరుగుతూ ఉండేది, పౌర్ణమి ధ్యానాలు అవిని. మరి అక్కడేమో లోపల అఖండ పౌర్ణ ధ్యానం ఒక చిన్న పాకలా వేశారు, సావిడి హాల్ లాగా. అక్కడ మన ప్రవీణ్ అక్కడ అఖండ జ్యోతి పెట్టి అందరినీ చాలా గైడెన్స్ చేస్తూ చాలా బాగా చేయించేవాడు, రాజమండ్రి ప్రవీణ్ గారు. మేము అన్నిట్లోనూ పాల్గొనేవాళ్ళం. అలాగే కిచెన్ లో అన్ని వంటలు చేపించటం, అవసరమైతే మనం చేయటం, అన్ని కూరలు తరిగించటం, ఏం కూర అనేది అని ఒకరికొకరు చెప్పుకోవడం. కొన్నాళ్ళు అన్నపూర్ణ గారే చూశారు ఆ కిచెన్ లోను. అలాగే మారుతూ ఉంటారు, కొన్నాళ్ళు ఒకళ్ళు కొన్నాళ్ళు ఒకళ్ళు. అలా ఎవరైనా కానీ మనది మనము అనే ఆ కుటుంబ బాధ్యతగా అక్కడ అన్ని తెలుసు, అన్ని అనుభవాలు పొందుతున్నాం. మనం ఎంత చేసామనేది కాదు, దన్ అంటే డబ్బు రూపంగా పెట్టొచ్చు. ముఖ్యంగా మనసుతో మనం ఎక్కడున్నా చేయగలం, అక్కడే ఉండక్కర్లేదు. ఫిజికల్ గా లేకపోయినా మనం తపనతో, మన సంకల్పంతో ఏదైనా చేయగలం. ఇప్పుడు మా అందరికీ కూడా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మన మనసులో అన్ని చోట్ల అంతటా స్ప్రెడ్ చేయడానికి మా సంకల్పమే బలం. ఇక్కడ మాస్టర్స్ అందరికీ కూడా ఈస్ట్ వెస్టే కాదు, అందరికీ కూడా బాధ్యత, అందరూ కూడా చూడొచ్చు. మరి ఇలాగ అన్ని కూడా అప్పటి నుంచి అనుభవాలు ఉన్నాయి. అలాగే స్లాబ్ పోసినప్పుడు అక్కడ వారం రోజులు ఉండి మా సారు నేను, ముఖ్యంగా నన్ను నియమించడానికి కూడా అక్కడ నా పేరు, నేను బాబా నాకేమి తెలియవు, నేను అందరూ 10 మందిలో తిరిగి అలవాట్లేదు అని అన్నపూర్ణ గారితో అంటే, ఆ మేడం కాదండి, మీరు ఇద్దరు ఫ్రీగా ఉన్నారు కదా, ఎప్పుడైనా ఉండాల్సిన పని ఉంటారు, మీలాంటి వాళ్ళు ఎనర్జీ అవసరం అక్కడ, మరి అంకులు మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇలా వర్క్ చేయడానికి ఎంతో పనులు ఉంటాయి అని ఆవిడ ఆ పేరు ఇచ్చి చేయించారు. అప్పటి నుంచి అనుభవమే జ్ఞానం అని స్వానుభవంగా తెలుసుకున్నాను. ఎంతో మందితో పరిచయం, అలాగే ఎన్ని పక్కల నుంచి వస్తూ ఉంటారు ధ్యానానికి, అందరితో కూడా ప్రేమతో మెలుగుతూ. మరి ఇంకా మనం అంటే కొందరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కష్టమైన వాళ్ళు ఉంటారు, ఇంకా ఇంకో రకంగా పలకరించిన వాళ్ళు ఉంటారు. మొత్తం అన్ని రకాల తో గ్రూప్ తో అక్కడ అన్ని తెలుసుకోవడం, సాక్షిగా ఉండటం, ఇవన్నీ కూడా అనుభవమే. అంటే చదివితే వచ్చేది కాదు. మరి సారు ఇవన్నీ కూడా అనుభవం కోసమే ఈ కార్యక్రమాలు కూడా పెట్టారు అనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే బుక్ చదవటం వాళ్ళకి కొంత వస్తుంది, ధ్యానం చేయటం వాళ్ళకి కొంత వస్తుంది. ఇలాగే మరి ధ్యాన మహాచక్రాల్లో ఎంతో మందితో కలవటం, మరి అలాగే మన వాళ్ళే మనమే ఓ గ్రూప్ గా ఉండి చేస్తే అది మనకే పరిమితం అవుతుంది. అలా అందరితోనూ కలిసి ఉన్నప్పుడు అందరిలోని మనోభావాలు, వాళ్ళ చేష్టలు అన్ని తెలుస్తాయి. దానికి తగినట్టుగా మనం ఇక్కడ మార్చుకోవాలి. ఎదుటి లోపం ఎక్కడుంది, మీలోనే ఉందని చెప్తారు కదా, ఆ లోపం మనలో ఉన్నప్పుడు సరి చేసుకుంటూ మనకు మనం సరి చేసుకోవడం. ఇలాంటి అనుభవాలు ఎన్నో శ్రీ వశిష్ఠ గౌతమికి ప్రణామములు. అక్కడ ఇలాంటి అనుభవాలు నేను ఎన్నో తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇలా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏ పనున్నా 4-5 రోజులు 6-5 రోజులు ఉండిపోయేలాగా వెళ్ళడం, అలా ఫ్రీగా స్వేచ్ఛగా ఉండటం. ఇప్పుడంటే మా సార్ కొంచెం ఇబ్బంది అయ్యి రూమ్ ఉండాల్సి వస్తుంది. దానికి గురించి కొంచెం అదే వెళ్ళడానికి కొంచెం ఇదవుతున్నాం. కానీ లేదంటే మనసంతా అక్కడే ఉంటుంది, చేయలేదు వెళ్ళలేదు అని చాలా తప్పిస్తూ ఉంటుంది. ఇంకా మన పుట్టిల్లు, ఇంకా చాలా క్షేత్రం మన దగ్గరలో ఉండటం, అందులో మనం పాల్గొనటం, మాకు అవకాశం కలగటం చాలా చాలా అదృష్టం, ధన్య జీవితం. ఆ రకంగా జరుగుతుందండి వశిష్ఠ గౌతమి. ఇలాగే పౌర్ణమికి వస్తూ ఉంటారు, ముందు రోజున వస్తారు, ఆ వేళ ఉంటారు, మన్నాడు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టిఫిన్లు అన్ని అందరికి చూడటం పంపడం ఇవన్నీ అలవాటే. మరి మధ్యలో ఉత్తప్పుడు కూడా వెళ్ళి ఉంటాం మేము.
ఆ వట్టప్పుడు ఎవరన్నా చూడటానికి వస్తుంటారు, ఇదేదో పెద్దది నిర్మాణం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ధ్యానం అనేది తెలియకపోతే కూర్చోబెట్టి ధ్యానం చెప్పడం, వాళ్ళతో ప్రేమగా సాధారణంగా చూసి పంపడం, ఇలాంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ చాలా అనుభవాలు పొందుతూ ఉన్నామండి. ఇంకేం చెప్పమంటారు ఆమె? వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్, అద్భుతంగా పంచుకున్నారు. మాస్టర్స్ ఎవరైనా రాజలక్ష్మి గారితో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సాధకుడికి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి, సాధనలో స్టార్టింగ్ డేస్ లో ఉండేవి వారు ఎలా అన్నది చాలా చక్కగా చెప్పారు. చలపతిరావు గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రణాళం మేడం. ఆ రాజలక్ష్మి మేడం గారి యొక్క అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. ఇటువంటి ఆత్మ జ్ఞానాన్ని పిఎంసి డిజిటల్ ద్వారా మేము పొందటం అంటే మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, మనందరికీ అదృష్టం. థ్యాంక్ యూ అండి. మన అనుభవం నుంచి వచ్చిందే అసలైన జ్ఞానం. వారు చెప్పింది వీరు చెప్పింది కాకుండా మన లోపల నుంచి మనకు వచ్చిందే కదండి అసలైన జ్ఞానం. ఇప్పుడు వారు సాధన చేశారు, వారు ఆ ఫలాలను అనుభవిస్తున్నారు, దాన్ని మనందరితో పంచుకోవటం వల్ల ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది అని చెప్పేసి వచ్చారు. ఇప్పుడు మీ సాధన తర్వాత మీరు ఎంతో చేస్తూ ఉంటారు. ఎవరికి వారు మన పత్రిజీ మనకి అందించిందే అది, ధ్యానానుభవాలు అందరూ విరిగా పంచుకోండి అనేసి. అయితే మనకి ధ్యాన మహాయాగం ఈ సంవత్సరం చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మనకి కొత్తగా ఇంకా ఇంకా ఎక్కువ మంది గురువుల్ని, ఎక్కువ మంది బయట ఆధ్యాత్మికవేత్తల్ని తీసుకొని వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయాగానికి తప్పనిసరిగా వెళ్ళాలి. అక్కడ ఆ సామూహిక చైతన్యం, ఇప్పుడు మనం ఇక్కడ 10 మంది, 20 మంది, 100 మంది మీ సాధన చేసుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అక్కడ వేలాది మందితో ఆ సంగీతంతో మనం ప్రాతకాల ధ్యానం చేసుకుంటే ఎంత అద్భుతమో కదా. ఒక్కసారి ఊహించుకోండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి అనుభవం, సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు డిసెంబర్ నెల కోసం. 5 నిమిషాలు నేను మాట్లాడు. చెప్పండి అమ్మా. ఇప్పుడు జన్మచక్ర సమయం వచ్చేటోడికి, డిసెంబర్ ప్రవేశం అయ్యేటోడికే మనకు మనసు ఉత్సాహంతో ఇంక కాళ్ళు అరికాళ్ళలో ఏదో ఎవరు కదిలించినట్టే ఉంటుంది. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. అయినా వెళ్ళకపోయినా కానీ అక్కడ ఆ సమయంలో ఇలా ఉంటది, ఇక్కడ ఇలా ఉంటది అని చెప్పి ఆ ఆలోచన ఫిజికల్ గా ఇక్కడున్న మన ధ్యాస అంతా అక్కడ తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. ఈ 2 సంవత్సరాల నుంచి అమ్మా మేము కొంచెం ఇబ్బంది జరిగి అది వెళ్ళకపోవడం కారణం అదే. ఇప్పటివరకు వెళ్తున్నాం, ఎవరు వెళితే వాళ్ళని మేము కూడా ఉండి తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడేమో పంపడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళకి ప్రోత్సహించి. అలాగే మన సేత్ బాలకృష్ణ గారు వచ్చారు మన వైపుకి, మన పిరమిడ్ కూడా సందర్శించారు. మరి అందరికీ కూడా మీట్ చేసి చెప్పడం జరిగింది. ఇలాగ 2-3 ఒక 5-6 వెళ్తామని ఉత్సాహంలో ఉన్నారు. వాళ్ళకి బలంగా సపోర్ట్ గా నేను పంపిస్తాకి సిద్ధంగా ఉన్నాను. అలాగే బుక్స్ కూడా మరి శ్రీ వశిష్ఠ గౌతమి గురించి మనం పూర్తి బాధ్యతగా పాటుపడుతున్నాం. అయితే ఫస్ట్ నుంచి కూడా మనకి కష్టాల్లో ప్రతి సంవత్సరం జరుగుతాయి కనుక మనం అందరికీ పరిపాటే ధ్యాన మహాచక్రానికి ఆ మహా కార్యక్రమంలో ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అలాగే మనం చేయగలని చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మన పిరమిడ్ ధ్యాన మిత్రులు ఊళ్ళో అందరికీ కూడా అందరూ ఎవరి మట్టి వాళ్ళు ఒక కార్తీక మాసం వనభోజనాలు పెట్టుకుంటారు. అయితే మా పిరమిడ్ పేరు చెప్పి క్లాస్ పెట్టి ఆ వీధిలో ఉసిరి చెట్టు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టించేవాళ్ళం ప్రతి సంవత్సరం. క్లాస్ పెట్టి ధ్యానం అందరినీ వాళ్ళందరినీ కుటుంబాలందరినీ పిలిచి భోజనం ఏర్పాటు చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అందరూ చెట్టు దగ్గర వేయటం డబ్బులు, లేకపోతేనేమో పుణ్యం అంతా మీకే వచ్చేయాలా, ఇది పిరమిడ్ అంటున్నారు కదా అని, లేకపోతే ఇస్తామనేవారు. మరి తాపేశ్వరం తాతగారు అని ఉండేవారు. ఆయన ఏమనేవారంటే, అమ్మ వచ్చింది వద్దన రాదు, వాళ్ళు ఇస్తానంటే నీకేంటి అని పుస్తకం ఇయ్యి రాస్తాను అని అనేవాడు అనమాట. అప్పుడు ఆ పుస్తకంలో రాసినవి అన్ని కూడా వచ్చినాయి, మొత్తం చెట్టు దగ్గర వేసినవి. ఇలా అన్ని సమస్తం పొట్లం కట్టి ఎన్ని వస్తే 2000 3000 వస్తే కడతాలు పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేవాళ్ళం. మనం ఇచ్చినవి మనం పుస్తకాల్లో రాసినవి కాకుండా ఇలాగా. అలాగే మా మనవరాలు ఓణీల ఫంక్షన్ కి మా అబ్బాయి అన్నాడు, అమెరికాలో ఉంటారు వాళ్ళు, అమ్మా మేము ఇక్కడ ఉండం, ఎవరో మన చుట్టాల బంధువులు ఇచ్చినవి మళ్ళీ మాకు కుదరదు, ఏమి తీసుకునే ఉద్దేశం మాకు లేదు,
ఏమి తీసుకోకుండా మీరు పక్కన ఉండండి, మా అత్తయ్య గారు మీరును ఆ అమ్మాయికి ఏమి పెట్టొద్దు అని చెప్తే అందరు కొందరేమో ఊరుకున్నారు, కొందరేమో కొంచెం ఎమోషన్ అయ్యేవారు మా దగ్గర బంధువులు, కుటుంబీకులు. అప్పుడు నేనన్నాను, సరే వాళ్ళేమో వద్దంటున్నారు, మీరేమి అంటున్నారు, మీరు ఇస్తే కనుక మంచి పనికి ఉపయోగిస్తాను నేను అంటే మేము వద్దని ఇంకా నేనేం చెప్పను, మీ ఇష్టం అంటే ఓపెన్ గా చెప్పేస్తాను నేను ఏదైనా. అప్పుడు ఓ సరే అలా చేయి, మంచిదే కదా అన్నారు. అలా ఒక్కొక్కరు 1000 రూపాయలు అలా ఇస్తే అవన్నీ ఒక 9,000 ఎన్నో వస్తే శ్రీ వశిష్ఠ గౌతమికి ఇవ్వడం జరిగింది. ఇలాగా తాపత్రయం ఇంకేదొచ్చినా మనం అదే తన్మందన మాట ఊరికనే పోలేదు, అన్ని విధాలా కూడా మేము పాటుపడతాం. థ్యాంక్ అంతే అంతేనమ్మా. థ్యాంక్ యూ. వసుమతి అమ్మ మాట్లాడండి. అమ్మా మీ సేవలకు ధన్యవాదాలు. కానీ గురువు గారితో మీ పరిచయాలు చెప్పలేదు మాకు. గురువు గారితో ఆ మీ అనుబంధం పేర్వారం వచ్చినప్పుడు కావాలి. ఓకే అండి, ఒక 5 నిమిషాలు. పేర్వారం వచ్చినప్పుడు కూడా ఉండేవాళ్ళం అండి. చుట్టూ కూర్చుని ఆయన మాటలో వింటూ కూర్చుని ఉండేవాళ్ళం, కాళ్ళు ఒక్కటం అని జరిగేది. ఎక్కువగా స్పీచ్ ఏమో అందరికీ ఇస్తారు కదా, అలాగా. తర్వాత మన మండపేట విజయభాస్కర్ రెడ్డి గారి ఇంటికి అన్నపూర్ణమ్మ ఫోన్ చేసేవారు, సార్ ఇక్కడ ఉంటారు ఈ రోజు అంటే మీరు అందరూ రండి అంటే, ఇలా వెళ్ళి ఆ రాత్రి ఉన్న పొద్దుటున్న ఆ సమయంలో ఉండి ఆయనతో పాలు పంచుకోవడం, కాసేపు ఉండటం జరిగేది. ఇలా చాలా నేను అయితే ఎక్కువగా టాకింగ్ గా మాట్లాడేదాన్ని కాదు మేడం. నేను అలా చూస్తూ ఉండటమే తప్ప మరి ఆయన అలా చూసుకోవడమే ఎక్కువ. ఫ్రీగా అందరూ మాట్లాడతారు, అలాగా మరి నేను మాట్లాడలేకపోయేదాన్ని. మరి ఏంటని అలాగా సార్ని అంతరంగంగానే నేను మనోభావాలతోనే దగ్గర అయ్యాను మేడం. ఎక్కువగా మాట్లాడలేకపోయేదాన్ని. నా అసలు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మాటలో కూడా మితభాష. కానీ ఈ ధ్యానం వల్ల ఇలా మాట్లాడుతున్నాం, ఇలా చెప్తున్నాం, 10 మందిలోకి తిరగటం అలవాటు అయింది అంటే నాకు ఈ ధ్యానం వల్లే పరిచయం. లేకపోతే నేను అసలు 10 మందిలోకి వెళ్ళడం, మాట్లాడటం అది అలవాటు లేదు మేడం. మన ఇంటికి వచ్చిన అలా గౌరవంగా లోపల ఉండి సమాధానం చెప్పడమే. అవసరానికి కాఫీ అది ఇవ్వడం, మంచినీళ్ళు ఇవ్వడం అన్ని మా వారు ఆయనే చూసుకుంటారు. మరి అలాంటి మనిషిని ఇంక ఈ రకంగా ఉన్నాము అంటే ఎంత అద్భుతమో చెప్పండి. మహాగురువు ఇచ్చిన మనకు జీవితాన్ని ఎంత ఫలితాన్ని ఇచ్చారు, అందరం కూడా తెలుసుకోవాలి. మీరు ఎప్పటి ధ్యానంలో బాగా అలవాటైనా ధ్యాన చక్రాలు కదా వస్తారా మేడం? ఏ ఊరండి? చీరాల. చీరాల. ఈ రోజు మనకి ఇక్కడ ఈ వేదికపై వికసిత పుష్పాలనే వేదికపై మన అందరికీ అవకాశం ఇచ్చిన అనితమ్మకి మరి మీరు అందరినీ కలుసుకోవడం ఎంత భాగ్యమో చెప్పండి. ఎక్కడెక్కడ వాళ్ళమో ఎవరి వాళ్ళమో అంతా ఆ పరమాత్మ సంతానమే కదా. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కొత్తవారు పాతవారు అన్నది ఉండదు మనకి. అందరం ఒకటే కుటుంబం. మన పత్రిజీ కన్నా కళలు సాకారం చేయటంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పాలు పంచుకుంటున్నారు. వసుదైక కుటుంబం మనది. కొత్త పాత ఏం అనిపించదు మనకి, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగానే ఉంటాం. ఒకరి అనుభవాలు విన్నప్పుడు ఇంకొకరికి స్ఫూర్తిని ఇస్తాయి. అవును కదా, ఇది నిజమే కదా, నేను కూడా ఇలాగే చేస్తున్నాను కదా, నేను కూడా ఇలాగే ఉండాలి కదా, నేను కూడా అది చెయ్యాలి, అక్కడికి రావాలి, ఇలాంటి అన్ని మనకి ఒకరికి ద్వారా ఒకరికి ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి. థ్యాంక్స్ అమ్మా. ఇప్పటి వరకు మీ అద్భుతమైన జ్ఞానాన్ని అందరి కోసం పంచుకున్నారు. పంచితే పెంచబడుతుంది అన్నదానికి ఇంకొక ఉదాహరణగా మీరు నిలిచారు. మాస్టర్స్ అందరి తరపు నుంచి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన పత్రిజీ చూపించి థ్యాంక్ యూ. శతకోటి పాదాభివందనములు. ప్రకృతికి, విశ్వానికి, భూమాతకు, సకల దేవతలకు ప్రణామములు. మీ అందరికీ నమస్సులు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరీ ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా. మన పత్రిజీ చూపించిన మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్క మాస్టరు సార్ చెప్తారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అనేసి. మనం ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా మొదలై మాస్టర్స్ లాగా ఎదిగి గాడ్స్ లాగా మనలోని దివ్యత్వాన్ని తెలుసుకొని అందరికి మనం ఎలా అయితే తయారయ్యామో వారు అందరినీ అలా తయారు చేయాలన్నదే పత్రిజీ సంకల్పం. పత్రిజీ సంకల్పంలో భాగమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్లో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుతాం. మరి ప్రస్తుతం ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతున్న ఈ తరుణంలో అందరం ప్రతి ఒక్కరం చెలో కైలాసపురి, చెలో కైలాసపురి, చెలో కైలాసపురి. జై హో పత్రిజీ.
జై హో పత్రి, జై హో జయ పత్రి, హో పత్రిజీ, జయ హో పత్రిజీ. అందరూ Thank you. పత్రిజీ ధ్యాన మహాయాగానికి తరలి వెళ్దాం, మన తోటి వారికి చెప్దాం. మన ఇంట్లో వివాహం అయితే ఎలా ఆహ్వానం పలుకుతామో, ఏ శుభకార్యం చేసుకున్నా అలాగే అందరికి మన తోటి వారందరినీ తీసుకొని వెళ్దాం. మరి దానికి తగ్గట్టు తన్ మన్ ధన్ ఎవరు ఏ సహాయం కావాలంటే ఆ సహాయాన్ని అందిద్దాం. అక్కడ వాలంటీర్స్ అవసరం కూడా ఎంతో ఉంది. మనకి వాలంటీర్స్ లేకపోయినా మన అందరం ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటాము. అయినా కానీ మనం చూపించుకోవడానికి వాలంటీర్స్ కావాలి. అక్కడ సహాయ సహకారాలు అందించడానికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ వీడియో ఇప్పుడు చూస్తున్న వారు, తర్వాత చూసే వాళ్ళు వాలంటీర్స్ గా ఉండాలి అనుకుంటే మన PMC లో కింద నెంబర్ వస్తుంది. దానికి మీరు కాంటాక్ట్ అయ్యి మీ సహాయ సహకారాలు అందించగలరు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అందువల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మన వాట్సాప్ గ్రూప్ లో చేరాలంటే మన చాట్ బాక్స్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మరి మళ్ళా స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. నమస్తే.